అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిఎన్ఎం తెలుగు స్టోరీస్ ఛానల్. భలే గుణపాఠం. రామాపురంలో పరందామయ్య అనే జమీందారు ఉండేవాడు. ఆయన దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుండేవాడు. ఓ రోజు జమీందారు దగ్గరకు సీనయ్య వచ్చి, అయ్యా, పేదవాడినైన నాకు ఉపాధి చూపించరు అని అడిగాడు. జమీందారు అతడికి ఓ ఆవును దానంగా ఇచ్చాడు. కానీ మర్నాడు మళ్ళీ వచ్చి, అయ్యా, మీరు నాకు ఆవునిచ్చారు, దాన్ని ఉంచడానికి మా దగ్గర సరైన వసతి లేదు అన్నాడు. పశువుల పాక వేసుకోమని చెప్పి జమీందారు కొంత ధనాన్ని శివయ్యకు ఇచ్చి పంపించాడు. మరో 2 రోజుల తర్వాత సీనయ్య వచ్చి, అయ్యా, ఆవుకు మేత ఎలా కొనాలో అర్థం కావడం లేదు అని వాపోయాడు. ఆవుకు కావాల్సిన దాన గడ్డి తన ఇంటి నుంచే తీసుకువెళ్ళమన్నాడు జమీందారు. వారం రోజుల తర్వాత సీనయ్య మళ్ళీ వచ్చి, మేమింతకు ముందు భిక్షాటన చేసుకు బతికేవాళ్ళం. ఇప్పుడు ఆవుకు చాకరీ చేయడం, మా ఇంట్లో వండుకోవడం మాకు కష్టంగా ఉంది అన్నాడు. సరే, మీకు శ్రమ లేకుండా పని వాళ్ళను పంపిస్తానన్నాడు. చెప్పినట్లుగానే ఓ పని మనిషిని, ఓ వంట మనిషిని పంపించాడు. 4 రోజుల తర్వాత సీనయ్య మళ్ళీ జమీందారింటికి వచ్చాడు. అయ్యా, ఇప్పుడున్న ఇల్లు నాకు, నా భార్యకే సరిపోవడం లేదు. ఇప్పుడు 2 పనివాళ్ళు వస్తున్నారు, కాబట్టి నాకు పెద్ద ఇల్లు ఇప్పించండి అన్నాడు. సరేలే, నీ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాను అని జమీందారు సీనయ్యకు చెప్పి పంపించాడు. తెల్లవారేసరికి సీనయ్య ఇంటి ముందు పశువుల పాకలో ఆవు లేదు, పనివాళ్ళు రాలేదు. సీనయ్య వెంటనే జమీందారు దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అవును సీనయ్య, నీ ఇల్లు చిన్నది కదా, పనివాళ్ళు వస్తే ఇబ్బంది అని వాళ్ళను మానిపించాను. వాళ్ళే లేనప్పుడు ఆవు బాగోగులు ఎవరు చూస్తారని దాన్ని ఇక్కడికే తెప్పించాను అన్నాడు. అత్యాశకు పోతే మొదటికే మోసం వచ్చిందని సీనయ్యకు అర్థమయ్యి జమీందారు కాళ్ళ మీద పడ్డాడు. తన పొరపాటును మన్నించమన్నాడు. దానం ఇచ్చినవి తిరిగి తీసుకునేంత సంకుచిత మనస్తత్వం తనకు లేదని, పనివాళ్ళు ఆ ఆవును పక్కన ఉన్న అడవిలోకి మేతకు తీసుకెళ్లారని చెప్పి జమీందారు ఇక నుంచి ఆయన కష్టపడి బతకడం అలవాటు చేసుకోమని సీనయ్యకు చెప్పి మందలించాడు. ఆ తరువాత ఆవును తిరిగి ఇచ్చి ఇంటికి పంపించాడు. ధన్యవాదాలు. 2 నాలుకలు. ఓసారి ఎప్పటిలానే సభ కొలువు తీరి ఉంది. ఇంతలో పాములు ఆడించే వ్యక్తి వచ్చి అక్బర్ ముందు నాగుపామును ఆడించాడు. అక్బర్ చివర్లో ఆ పాములను ఆడించే వ్యక్తికి చాలా బంగారు నాణేలు ఇచ్చాడు. దాన్ని అడవిలో వదిలేసి తాను ఇచ్చిన ధనంతో ఏదైనా వ్యాపారం ప్రారంభించుకోమని చెప్పి పంపించేశాడు. ఇంతలో సభకు బీర్బల్ వచ్చాడు. బీర్బల్, ఇప్పుడే పాము ఆడటం చూశాను, దానికి 2 నాలుకలున్నాయి, మరి ప్రజలకు 2 నాలుకలు ఉన్నాయంటారా అని అడిగాడు. జహాపన, దాదాపు మన రాజ్య ప్రజలందరికీ 2 నాలుకలు ఉన్నాయి అని బీర్బల్ తొణకకుండా చెప్పాడు. అందరూ అవాక్కయ్యారు. అవునా, అయితే ఏది నిరూపించరు అన్నాడు. తనకు కొన్ని రోజుల సమయంతో పాటు ఆస్థాన గణకుడి సాయం కావాలన్నాడు బీర్బల్. అందుకు అక్బర్ ఒప్పుకున్నాడు. కానీ ప్రజలకు 2 నాలుకలు ఉన్నాయని నిరూపించడానికి ఆస్థాన గణకుడికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. ఏముందిలే, ప్రజలందరి నోర్లు తెరిపించి గణకుడిని నాలుకలు లెక్కించమంటాడేమో అనుకొని కొందరు నవ్వుకున్నారు. కొన్ని రోజుల తర్వాత బీర్బల్ తన చేతుల్లో 2 పెద్ద గ్రంథాలతో వచ్చాడు. ప్రభు, ఇందులో ఒక గ్రంథం కరువు నేపథ్యంలో మనం రైతులకు చెల్లించిన సాయనిధి, మరో గ్రంథం అంతకంటే ముందు నెల భూమి శిస్తు కోసం వారి నుంచి సేకరించిన వివరాలు అన్నాడు బీర్బల్. ఇప్పుడు వీటి ప్రస్తావన ఎందుకు అన్నాడు అక్బర్. మొదటి గ్రంథంలో ఉన్న వారి వివరాలన్నీ 2వ గ్రంథంలోనూ ఉన్నాయి. కానీ పరిహారం కోసం సేకరించిన వివరాల్లో
ప్రజలు తమకున్న భూమిని ఎక్కువ చూపించారు. శిస్తు కోసం సేకరించిన వివరాల్లో అదే ప్రజలే తమ భూమిని బాగా తగ్గించి చూపించారు. ఇప్పుడు మీరే చెప్పండి ప్రభు, మన ప్రజలకు 2 నాలుకలు ఉన్నాయంటారా లేవంటారా అన్నారు బీర్బల్. రాజ్యంలో లోపభూయిష్టంగా ఉన్న విధానాన్ని సందర్భోచితంగా తన ముందుకు తెచ్చిన బీర్బల్ను అక్బర్ మెచ్చుకున్నాడు. అప్పటి నుంచి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి లెక్కల్లో పొరపాట్లు రాకుండా చూసుకున్నాడు. ధన్యవాదాలు. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.